ఎంతమందికి దీవెన పొందాలని ఆశ ఉంది? ఎంతమంది దేవుని యొక్క అభిషేకం పొందాలని ఆశ ఉంది? ఎంతమందికి స్వస్థతను అనుభవించాలని ఆశ ఉంది? నేను చెప్తాను. మీరు దీవెన పొందాలి, ఆశీర్వదించబడాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలని ఆశ కలిగినటువంటి వారు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోవాలి. వేటినైతే పట్టుకోవాలో వాటిని పట్టుకోవాలి, వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేయాలా. దేవుడు కొన్ని వాటిని విడిచిపెట్టేమన్నాడు, వాటిని విడిచిపెట్టేయటం ద్వారా దీవెన. కొన్ని వాటిని పట్టుకోమన్నాడు, హత్తుకోమన్నాడు, వాటిని పట్టుకోవడం ద్వారా దీవెన. కాబట్టి మీ జీవితం అద్భుతం జరగాలంటే ఈ సూత్రాన్ని మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఈ యొక్క హోరేబు పర్వతం దగ్గర మోషే గొప్ప దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుని చేత బహుబలంగా వాడబట్టం తన జీవితంలో జరిగింది. దేవుడు తనకి పదాజ్ఞను ఇవ్వటం కొరకు సీనాయి పర్వతానికి రమ్మన్నాడు. నువ్వు సీనాయి కొండెక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నువ్వు నిలిచి ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక కొండ మీదకి రా, నీకు ధర్మశాస్త్రాన్ని, నీకు దీవెనిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేయండి, సీనాయి కొండ అనేటువంటిది ఆరాధనా కేంద్రం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఎందుకు నువ్వు సీనాయి కొండ మీదకి రావాలంటే 430 సంవత్సరాలు మీరు ఫరో బానిసత్వంలో ఉన్నారు. నేను అద్భుత రీతిగా మిమ్మల్ని అందరినీ విడిపించాను కాబట్టి మీరు సీనాయి పర్వతాన్ని ఆరాధనా కేంద్రానికి రావాలి. అంటే దేవుని మందిరం. ఆరాధన కేంద్రం అంటే దేవుని మందిరం. దేవుని ఆరాధించేటువంటి స్థలం దేవుని మందిరం అయితే మీరు దేవుని మందిరానికి రావాలి. సీనాయి కేంద్రానికి, సీనాయి పర్వతానికి రావాలి. అక్కడ నేను ఏం చేయాలి? మీరు ఘనపరచాలి, మీరు నన్ను ఆరాధించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? 2 నిర్వచనాలు ఇస్తాను. ప్రేమకు బదులుగా ప్రేమను అందించుటే ఆరాధన. చెప్పండి అందరూ కూడా. ఆరాధన అంటే అర్థం ఏంటి? ప్రేమకు బదులుగా ప్రేమను అందించుటే ఆరాధన. ద లవ్ రెస్పాండింగ్ టు లవ్ ఇస్ వర్షిప్. మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు మనల్ని మన ఇట్టి రీతిగా ప్రేమించారు. ఆయన తన ప్రాణం ఇచ్చినట్టుగా మనందరినీ ప్రేమించాడు కదా. తన విలువైన రక్తాన్ని మన కోసం కార్చి మన రక్షణ కొరకు ప్రాణత్యాగం చేశారు. ప్రాణం ఇచ్చినంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా మన ప్రభువుని ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తున్నామా? ప్రేమకు బదులుగా ప్రేమను అందించుట ఆరాధన. కాబట్టి తిరిగి ప్రభువుని ప్రేమించటమే ఆరాధన. రెండుగా ఇంకో మాట చెప్తాను. ఆరాధనకి ఇంకొక అర్థం, మన యొక్క జీవితంలోని విగ్రహాన్ని చంపడం ఆరాధన. మన జీవితాల్లో విగ్రహారాధన, చంపడం ఆరాధన. పాస్టర్ గారు, మీకు తెలుసో తెలియదో, మేము విగ్రహారాధన చేయమండి, ఏ బొమ్మలకి మేము రొక్కమండి, ఏ విగ్రహాలకి మేము మొక్కమండి, యేసు ప్రభు విగ్రహాన్ని కూడా మేము మొక్కమండి మీరు అనొచ్చు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, చాలామంది ఈరోజు క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు. ఏంటి ఆ విగ్రహారాధన అంటే? విగ్రహారాధన అంటే చెప్తున్నాను చూడండి, దేవుని కంటే అధికంగా నువ్వు దేనైతే ప్రేమిస్తావో అది నీకు విగ్రహమే. అర్థమవుతుందా? దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? డబ్బునా, బంగారాన్నా, నీ కుమార్తెనా, నీ భార్యనా, నీ భర్తనా, లేకపోతే నువ్వు ఆడే క్రీడనా, లేకపోతే నువ్వు త్రాగేటువంటి ఆ మందు బాటిల్నా, నీ సిగరెట్లనా, దేన్ని అధికంగా ప్రేమిస్తున్నావు? అబ్రహాం అనేటువంటి విశ్వాసుల తండ్రి అని పిలువబడిన అబ్రహాము తన జీవితంలో దేవుని కంటే అధికంగా తన కుమారుని ప్రేమిస్తున్నాడు. అందుని బట్టి దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానో కుమారుణ్ణి మోరియా దేశముకు తీసుకొచ్చి ఒక పర్వతం మీద నాకు దహన బలి అర్పించమన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? అబ్రహాము, నీ జీవితంలో నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదయ్యా. అప్పుడు అలా ప్రేమిస్తున్నట్లయితే నువ్వు విగ్రహార్థికుడు అవుతావు, నా స్నేహితుడిగా నువ్వు పిలబడవు. నాకంటే అధికంగా నీ యొక్క కుమారుడు ఇస్సాకును ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు దహన బలి అర్పించేమన్నాడు. అబ్రహాం చేశాడా చేయలేదా? చేశాడు. అందుని బట్టి దేవుడు అబ్రహాముని బహుగా మెచ్చుకున్నాడు. ఇక చూడయ్యా, నీ ఘనత నేను అధికం చేస్తాను. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, ఇప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పి అబ్రహామును బహుగా దీవించాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ప్రపంచంలో అబ్రహాముకున్న ఘనత మరొక వ్యక్తి లేదంటాను నేను. యేసు ప్రభు తర్వాత అబ్రహాంకి చాలా ఘనత ఉన్నది. అబ్రహామిక్ రిలీజియన్స్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీని, ఇస్లాంని, అతడు జూడాయిజంని. 3 మతాలకి అతడు గాడ్ ఫాదర్గా ఉన్నాడు. 3 మతాలకి విశ్వాసుల తండ్రిగా ఉన్నాడు. ఒక మతం ఏంటంటే క్రైస్తవ మతము, రెండోది మహమ్మదీ మతము, మూడోదిగా యూదుల మతానికి కూడా అబ్రహామే విశ్వాసుల తండ్రిగా ఉన్నాడు. అతడే చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనబడుతుంటాడు. పేట్రియాక్ అని పిలుస్తారు అబ్రహాంని. పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వీరి పితరులు. అంత గొప్ప ఘనత దేవుడు వారికి ఇచ్చారు. ఎందుకు తెలుసా? తన జీవితంలో అబ్రహాము దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణము తన జీవితంలో విగ్రహాన్ని చంపాడు. ఇప్పుడు చెప్పండి, సీనాయి పర్వతం అంటే అర్థం ఏంటంటే ఆరాధనా కేంద్రము. ప్రేమకు బదులుగా ప్రేమను అందించుట ఆరాధన. నా ప్రియదేవజనం, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతోనూ సత్యంతో ఏం చేయాలి? ఆరాధించాలి. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను, నువ్వు ఎందుకు బతుకుతున్నావు?
నీ జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావు? అదేంటి పాస్టర్ గారు అలా అంటారేంటి, ఎందుకు బతుకుతున్నావు అంటారేంటండి? మా పిల్లల కోసం బతుకుతున్నానండి, నేను వాళ్ళకి చదువు చెప్పించి ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని బతుకుతున్నానండి. చాలామంది అంటారు మా ఆయన గారి కోసమే బతుకుతున్నానండి నేను అంటది ఒక ఆమె. కొంతమంది అంటారు తినడం కోసం బతుకుతున్నానండి. బాగా తినాలి సార్, బాగా అన్ని రుచులు తినాలి. కొంతమంది అంటారు బాగా తాగడం కోసం బతుకుతున్నానండి. కొంతమంది అంటారు బాగా సంపాదించడం కోసం బతుకుతున్నానండి. డబ్బు సంపాదన. నీ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి? దేవుని లేఖనం ఏం చెప్తుంది? దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలుగు చేశాడు? ఐమ్ హియర్, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? దేవుడు పాలిమ్యాన్ని ఎందుకు కలుగు చేశాడు? ఎప్పుడు ఆలోచన చేసావా? నీ జీవితానికి పరమార్థం ఏంటో తెలుసుకున్నావా? నీ జీవితానికి అర్థం తెలుసుకున్నావా? దేవుడు ఎందుకు కలుగు చేశాడు చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, దేవుడు నీతో సహవాసం చేయడం కొరకు దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. అర్థమైందా? దేవుడు నీతో సహవాసం చేయడానికి, ఆయన నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. మరి నువ్వు ఆ పర్పస్ని, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? దేవునితో సహవాసం చేయకుండా ఎవరితోనో సహవాసం చేస్తున్నావా అంటే నీ జీవితానికి ఉన్న అర్థం నీకు తెలియట్లేదని అర్థం. నీ జీవితానికి ఉన్న పరమార్థం నీకు అర్థం కావట్లా. నువ్వు దేవునితో సహవాసం చేయకపోయినట్లయితే దేవుని పొందుకోలేవు. 21:22 అంటాడు, ఆయనతో సహవాసం చేసినట్లు నీకు మేలును అలాగనే సమాధానం కలుగుతుంది. ఏదైనా వనములో ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత ప్రతి సాయంకాలం కూడా వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ సహవాసం చేసేవాడు. ఎందుకు సృష్టించుకున్నాడు తెలుసు ఆదాము అవ్వల్ని? దేవుడు వారితో సాంగత్యం చేయడానికి. కానీ ఒకరోజు ఏం చేశారో తెలుసండి, దేవునితో సహవాసం మాకు ఇష్టం అవ్వట్లేదు అని చెప్పి సర్పంతో సహవాసం చేశారు. వాళ్ళు కుయుక్తి కలిగిన సర్పము సాతానుతో సహవాసం చేశారు. ఆ తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజున నీవు కూడా దేవునితో సహవాసం చేయకపోతే ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకో. నీ జీవితంలో మేలు సమాధానం కలగదు. దుష్టుడితో సహవాసం చేశారు వాళ్ళు, సాతానుతో సహవాసం చేశారు వాళ్ళు. ఆ కుయుక్తి కలిగిన సర్పంతో సహవాసం చేసిన అవ్వమ్మ ఏమేమి తినవద్దన్న పండును తిన్నారు. తద్వారా ఏదైనా నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. జీవవృక్ష ఫలాలు తినేటువంటి వారు ఆ జీవవృక్ష ఫలాలు తినకుండానే ఆ తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. దే వర్ బానిష్డ్ ఫ్రమ్ దట్ గార్డెన్. ఆ తోట నుంచి వారు బయటికి గెంటి వేయబడ్డారు. ఎందుకు తెలుసా? దేవునితో సహవాసం వారికి ఇష్టం అవ్వలేదు, దుష్టుడితో సాంగత్యం చేశారు. దేవుని లేఖనం చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరుపుతుంది. ప్రియవన తమ్ముడు, ప్రియవన చెల్లి, నువ్వు మంచివాడివి కావచ్చు, కానీ నీ సహవాసం సరిగ్గా లేకపోతే దుష్టులతో సహవాసం చేయడం కంటే ఒంటరిగా ఉండటం మేలు. నీకు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లా, ఒంటరిగానే ఉండు, కానీ దుష్టులతో మాత్రం సాంగత్యం చేయొద్దు. ఒకసారి మా యొక్క విజయవాడ పట్టణంలో ప్రతి ఆదివారం కూడా వేలాది మంది ప్రజలు సంఘానికి వస్తుంటారు. అనేక మంది క్రొత్త వారు వస్తుంటారు సంఘానికి. ఒకరోజు ఒక అమ్మాయి ఒక సమస్యను నాతో చెప్పిందండి. చాలా బాధపడుతూ విషయాన్ని చెప్పింది. వాస్తవానికి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టింది ఆ అమ్మాయి. సండే స్కూల్కి వెళ్ళేంతవరకు చక్కగా నడిచింది, ఆత్మీయంగా ఉంది. ఎప్పుడైతే బీటెక్ వెళ్ళిందో అక్కడ కాలేజ్ మారింది, ప్రాంతం మారింది. వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయింది. ఆమె చాలా బైబిల్ చదువుతూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏంటి నువ్వు లోకాన్ని ఎంజాయ్ చేయవా, లోకాన్ని బాగా అనుభవించవా, మేము చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో, ఏంటి అలా ఉంటావు, నీ డ్రెస్ అలా ఉంటుంది, నీ వాళ్ళకి అలా ఉంటుంది, ఏంటి ఇక్కడికి ఎలా వస్తే అలా ఉండకూడదు తెలుసా అని చెప్పి ఆ చెడు సాంగత్యం ఎప్పుడైతే చేపట్టిందో తన డ్రెస్సింగ్ మారిపోయింది, తన రూపం మారిపోయింది, తన యొక్క అలవాట్లు మారిపోయింది, ప్రార్థన చేసుకోవడం మానేసింది. ఒకరోజు కొంతమంది స్నేహితులు అన్నారట, పెళ్ళి కాకుండా లైంగికంగా పాపం చేయడం పెద్ద తప్పేం కాదు అని చెప్పారు. ఆమె అప్పటి నుంచి కూడా ఆ చెడు సాంగత్యం చేయడం ద్వారా, చెడు స్నేహితుల ద్వారా, ఓహో పెళ్ళి కాకుండానే లైంగికంగా కలవటం అనేది పెద్ద తప్పు కాదా అని చెప్పి ఆమె తన శరీరాన్ని పాపం కొరకు ఇవ్వటం మొదలుపెట్టిందండి. ఒక బాయ్ ఫ్రెండ్ని ఏర్పాటు చేసుకుంది, అతనితో జీవిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఒకరోజు ఆ అమ్మాయి గర్భవతి అయింది పెళ్ళి కాకుండా. గ్రామంలో తన తల్లి తండ్రి చాలా పరువు కలిగినటువంటి వారు, స్కూల్ హెడ్ మాస్టర్ అయినా, ఆ తర్వాత ఆ తల్లి కూడా ఒక టీచర్గా పనిచేస్తుంది. సంఘంలో చాలా గౌరవం ఉంది వాళ్ళకి. ఒకరితే కూతురు పట్టణానికి వెళ్ళి చదువుకుంటుంది అనుకుంటే పట్టణానికి వెళ్ళి గర్భవతి అయితే ఈ విషయం తెలిసింది. ఎప్పుడైతే ఆ నోట ఈ నోట గ్రామస్తులకు అందరికీ తెలిస్తే, నిజం చెప్తున్నానండి, తండ్రికి గుండెపోటు చచ్చిపోయాడండి. గుండె పగిలిపోయి చచ్చిపోయాడు. అవమాన భారాన్ని భరించలేక అందరికీ చెప్పేవాడు, అమ్మాయి ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా పవిత్రంగా జీవించాలని చెప్పేటువంటి ఆ తండ్రి కూతురు అలా చేసేటప్పటికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు, దాన్ని జీర్ణించుకోలేకపోయాడు, ఆ షాక్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి ఆ తండ్రి. ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసింది. మీరు నమ్ముతారండి? ఆ తల్లి కూడా కొన్ని నెలలు బెంగ పెట్టుకుని,
కుమార్తెలా చేస్తుందని చెప్పి ఆ తల్లి కూడా జబ్బు చేసి ఆ తల్లి కూడా చనిపోయింది. ఇంకా ప్రేమించినోడు ఉన్నాడు కదా, వాడు అన్నాడు, ఎవరు లేకపోయినా నేను చూసుకుంటాను, నేను దుబాయ్ ఈ గల్ఫ్ దేశాలకు వెళ్తాను, అక్కడ ఉద్యోగం సంపాదించి నీకు వీసా పంపిస్తాను, మొత్తం దేశం మార్చేసి అక్కడ ఉందాం అన్నాడు. అలాగే అని చెప్పి తన దగ్గర బంగారం అంతా కూడా వాడి చేతిలో పెట్టింది. వాడు దాన్ని తీసుకెళ్ళి దుబాయ్కి వెళ్ళి కరెక్ట్గా 2 నెలలు మాట్లాడాడు. 3వ నెలల నుంచి మాట్లాడటం మానేశాడు. మోసగించబడింది, దుష్ట సాంగత్యం చేసి పాపానికి తన జీవితాన్ని అప్పగించింది. తద్వారా ఏం జరిగిందో తెలుసండి, తండ్రిని పోగొట్టుకుంది, తల్లిని పోగొట్టుకుంది, అందమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుంది, పరువు పోగొట్టుకుంది. ఈ రోజున కొడుకున్నాడు. ఆ కొడుకును ఒక విధవరాలుగా, నీ నాన్నేడి అంటే, మా నాన్నేడి అంటే సమాధానం చెప్పలేదు. అప్పుడు నా దగ్గరికి వచ్చింది, అన్న ఏం చేయాలన్నా, నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను దుష్ట సాంగత్యం ద్వారా. నా ప్రియజన, నువ్వు దేవునితో సహవాసం చేయి. లోకంతో సహవాసం చేసి నువ్వు ఏ విధం చేతను కూడా దీవెన పొందలేవు, ఏ విధం చేతను దీవెన పొందలేవు. కాబట్టి దేవుడిని ఎందుకు కలుగు చేసేట్టు తెలుసా, దేవునితో నువ్వు సహవాసం చేయాలని. రెండోదిగా, దేవుడు మనలో నివసించడం కొరకు దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి, క్రైస్తవులకి మీరు చెప్పండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో నివసిస్తాడు. చాలామంది అనుకుంటారు కొండల మీద ఉంటాడని చెప్పి కొండలు ఎక్కుతూ ఉంటారు. దేవుడు అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎంత పెద్ద దేవుడిని ఏ కొండ మీద కూర్చోబెడతా ఉంటాడు దేవుడు. కొండల మీద ఆయన ఉండడు. పోనీ గుడుల్లో, గోపురాల్లో, మందిరాల్లో ఉంటాడంటే దేవుడు అంటున్నాడు, హస్తకృతములైన ఆలయాలను నివసించను అన్నాడు. పాపముల చేతుల్లో కట్టినటువంటి ఆలయాలను నివసించను అన్నాడు. అడిగాడు, ఎక్కడ ఉంటావు? గుడుల్లో ఉండో, పర్వతాల మీద ఉండో, కొండల మీద ఉండో, ఎక్కడుంటావు అంటే, నేను కట్టుకున్న ఆలయాలు అన్నావు. నేను కట్టుకున్న ఆలయాలు ఉన్నాయి. ఏంటయ్యా నువ్వు కట్టుకున్న ఆలయం అంటే, మానవ హృదయమే నేను కట్టుకున్న ఆలయం, నేను ఆ హృదయాల్లో నివసిస్తానన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అంటే, ఒకటి దేవునితో మన సహవాసం చేయడానికి, రెండోదిగా దేవుడు మనలో నివసించడం కొరకు మనల్ని కలుగు చేసుకున్నాడు. మీకు తెలుసా, ప్రతి ఒక్కరి గుండెల్లో, హృదయాల్లో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలము దేవుని చేత మాత్రమే నింపబడుతుంది. మరి ఏ అంశాన్ని తీసుకొచ్చినా సరే ఆ ఖాళీ స్థలం నింపబడదు. కానీ దేవునితో, సృష్టికర్త ద్వారా మాత్రమే ఆ ఖాళీ స్థలం నింపబడితేనే నువ్వు శాంతి, సమాధానాన్ని పొందుకుంటావు, నిత్య సంతోషాన్ని అనుభవిస్తావు. లేకపోతే ఈ ప్రపంచంలో ఏ అంశాన్ని తీసుకొచ్చి ఆ ఖాళీ స్థలంలో పెడితే అది ఫిట్ అవ్వదు. దేవుని హృదయంలో చేర్చుకోవాలి. మూడోదిగా నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడనంటే, దేవుని లేఖనం చెప్తా ఉంది, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రం ప్రచురించేదురు అని యెషయా 43:21 రాయబడింది. చూడండి, ఇక్కడ నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము చేయుదురు.